టీఎఫ్సీ మీడియా. యావత్ భారతదేశంలోనే ఎంతో ఘనంగా జరుపుకునేది వినాయక చవితి. వినాయక చవితి 3 రోజుల్లో రాని వచ్చేసింది. ఇండియాలోనే అతి ఫేమస్ అయిన ఖైరతాబాద్ గణేశుడి దగ్గరకు అయితే మనం వచ్చేసాము. ఇక్కడ వర్క్ అయితే పూర్తిగా జరిగిపోయింది. 50 అడుగుల మట్టి వినాయకుడిని ఫస్ట్ టైం ఇక్కడ పెడుతున్నారు. సో ఎలా పెడతారు ఏంటి అని చాలామంది ఎన్నో రకరకాలుగా అనుకున్నారు, కానీ చాలా అద్భుతంగా చేశారండి. మట్టి వినాయకుడు అనే కాదు, పెయింటింగ్ వర్క్ కానివ్వండి, ఆ మేకింగ్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ విజువల్స్ అయితే నేను మీకు చూపిస్తూనే ఉంటాను. ఇప్పటికీ ఇంకా 3 రోజుల్లోనే మనకు రాబోతుంది వినాయక చవితి. ముహూర్తం ఏముంది, పూజ ఎప్పుడు అవుతుంది, ఇంకా వినాయకుడికి సంబంధించిన ఇతర వివరాలు ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు మనతోనే ఉన్నారు, వారితో కనుక్కొని తెలుసుకుందాము. నా వెనక మీరు చూడొచ్చు, ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు. వర్క్ మేకింగ్, అమ్మవారికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అవన్నీ అయిపోయాయి. కేవలం కన్నులకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ ఉన్నాయి, అవి కూడా అయిపోతాయండి. చాలా అంటే చాలా ఫేమస్ ఉంది. ఇంకా ఇతర వివరాలు ఏంటో వెళ్ళి మనం వాళ్ళతోటి కనుక్కుందాం పదండి. ఈ ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన ఇతర వివరాలు మనం మేడం మనతోనే ఉన్నారు, ఒకసారి మేడంతో కలిసి తెలుసుకుందాము. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే జరిగిపోయింది. సో పూజ ఎప్పుడు, అది మొత్తం ఇంకా వేరే వివరాలు మా ఆడియన్స్. ఓకే అండి. 1954లో మా పెద్దనాన్న గారు సింగరి శంకరయ్య గారు, తను ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. తను 1954లోనే ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారు ఇక్కడ తను. సో బాలగంగాధర్ గారి తిలక్ గారి పిలుపు మేరకు ఒక్క అడుగుతో ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 68వ సంవత్సరం, 68 ఫీట్లు. మా పెద్దనాన్న గారు శంకరయ్య గారి తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు, తను సందీప్ రాజన్ అన్నయ్య, మా తమ్ముడు రాజ్కుమార్, వీళ్ళు ఇంకా మా ఏరియా వాళ్ళందరూ కలిసి కంటిన్యూ చేస్తున్నాం స్టిల్. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ప్రత్యేకత ఏంటంటే, మనము ప్రతి సంవత్సరం పిఓపితో చేసేవాళ్ళం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. సో ఈ ఒక్క సంవత్సరం మాత్రం గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్సే కానివ్వండి, మిగతా ఇష్యూసే కానీ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మట్టి గణపతి చేశామన్నమాట. ఈరోజు మేము కొంచెం వరి అయ్యాం మట్టితో, ఇంతది ఎలా చేస్తామని, కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకొని. సో ఈసారి మాత్రం కంప్లీట్గా దేవుడు మొత్తం మట్టితో అయ్యేటట్టు చేసాము. యాజ్ వెల్ యాజ్ కలర్స్ కూడా మనం న్యాచురల్ కలర్స్ యూజ్ చేసామండి. అది రీజన్. అన్ని న్యాచురల్ వాటర్ కలర్స్ అనే ఉన్నాయన్నమాట ఎక్కువ. వర్క్ ఏడి దాకా వచ్చింది మేడం? వర్క్ ఫినిష్ మేమైతే మట్టిది ఒకటి ఫినిషింగ్ ఎలా ఉంటుందని కొంచెం వరి అయ్యాము, కానీ పిఓపితో ఎలా వస్తుందో దానికన్నా డబల్ అట్రాక్టివ్గా వచ్చింది వినాయకుడు. అమ్మవారి ఫేస్ చూడండి. కానీ మన ఈ పంచముఖ మహాలక్ష్మి గణపతి గారు రైట్ సైడ్ ఏమో షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఏమో త్రిశక్తి మాత గారు ఉన్నారు. సో ఆ ముఖపర్చస్ చూస్తే మాత్రం పిఓపికి ఈ మట్టికి ఏం తేడా లేకుండా ఉందండి, అంత గ్లోగా ఉంది. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, కలరింగ్తో పాటు చూసే న్యాచురల్ కళ్ళు స్టార్ట్ చేయలేదు, అప్పటికే ప్రతిష్ట అయిపోయింది విగ్రహాలు అన్న ఫీలింగ్ తో ఉన్నామండి. అంత ఫినిషింగ్ బాగా వచ్చింది. మనకు పూజ ముహూర్తం ఎప్పుడు? పండుగ రోజున దాదాపుగా 9 నుంచి 11 గంటల లోపలనే ఉంది అండి. 9:30 or 10 లోపల స్టార్ట్ అయిపోతుంది. ఆ పర్టికులర్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, అది చూసి చెప్తాము. ఆ రోజు మార్నింగే స్టార్ట్ అవుతుందండి 31వ తారీఖున. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్లో మనకు దర్శనం చేయాలన్నా, లైక్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా పూజ కోసం, లేకపోతే ఫండింగ్ ఇవ్వాలన్నా ఏ వెబ్సైట్కి వెళ్ళాలి? వెబ్సైట్స్ అన్ని ఇక్కడ మేము పెట్టామండి. ఆన్లైన్ దర్శనము అంటే మేము ఒకటి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు రాలేరు అని అనుకుంటే లైవ్లో వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 years బ్యాక్ నుంచి మేము కరోనా ఉన్నప్పటి నుంచి మేము ఏం చేసామంటే అందరు రాలేరు. యంగ్స్టర్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే రాగలుగుతారు. మిగతా మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చూడాలి అన్న ఆతృత ఉంటుంది వాళ్ళకి. సో మనం తీసుకురాలేం. సో మా వెబ్సైట్ అక్కడ ఉందండి, ఒకసారి షూట్ చేసుకోండి. ఆ వెబ్సైట్కి లాగిన్ అయితే 24 hours ఫర్ ఆన్లైన్లో మన దర్శనం వాళ్ళు చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ కల్పించాము. ఏ ఫండ్స్ అంటే ఇక్కడ మన ఉంటారు, మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఎవరైనా ఇవ్వచ్చండి. అండ్ ఆన్లైన్లో బుకింగ్ అనే దర్శనం ఉండదండి. ఎవరైనా దేవుడికి అందరు ఈక్వల్. ఆన్లైన్లో బుక్ చేసుకొని మేము రావాలి అలాంటివి ఏం లేదు. దేవుడికి బీద వాళ్ళ నుంచి గొప్ప వాళ్ళ వరకు, బిచ్చపాల నుంచి రాజుల వరకు కూడా ఒకటే దర్శనం అండి అందరికీ. ఎస్, రావాలి అంటే లైన్లో రావాలి, అపాయింట్మెంట్స్ ఏమి. ఇది బెస్ట్ పాయింట్ ఆఫ్ ఖైరతాబాద్ గణేష్. ఇక్కడ మనకు ఉన్న వాళ్ళు కూడా ఈక్వాలిటీ. ఉన్న వాళ్ళకి ఆన్లైన్ దర్శనాలు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే వచ్చి దర్శనం చేసుకోవడం అలాంటివి ఏవి ఉండవు. ప్రతి ఒక్కరు ఈక్వల్గా వచ్చి ఇక్కడ లైన్లో నిలబడి దర్శనం చేయాల్సిందే. ఎంతవరకు వస్తారు మేడం దాదాపు ఇక్కడికి దర్శనానికి? ప్రతిరోజు అప్రాక్సిమేట్లీ 1,00,000 దాటుతారండి ఈ 10 daysలో. మోర్ దెన్ 1 lakh కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక సాటర్డే సండే అయితే మనకు కౌంట్లెస్ ఉంటుంది. ఎందుకంటే అందరూ వర్కింగ్ వాళ్ళకి అందరికీ ఆఫే ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 2-3 lakhs కూడా చెప్పొచ్చు అండి సాటర్డే సండేస్. ఈసారి మట్టి వినాయకుడు కాబట్టి ఇంకా ఎక్కువే వస్తారు. ఎస్ ఆబ్వియస్, ఖచ్చితంగా అందరికీ ఒక ఆతృత ఉంది. మనం పిఓపి అంత స్ట్రాంగ్ వినాయకుడు ఉంటారు, మట్టితో ఉంటే ముట్టుకుంటే రాలిపోతుందా, ఏమవుతుంది, అది చూడాలన్న ఆతృత చాలా మందికి ఉంది. సో వీఆర్ దిస్ టైమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్స్ క్రౌడ్. చాలా మంది, ఎందుకంటే చాలా మందికి ఉంది, చూడాలి అసలు ఎలా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వర్క్ ఎవరు
చేశారు? మన శిల్పి రాజేందర్ గారు అని ఉన్నారండి. ఒక 3 months ముందే స్ట్రక్చర్ డిజైనింగ్ అంతా మనం స్టార్ట్ చేసుకున్నారు. అక్కడితో పాటు కాకుండా మనకు 5 రాష్ట్రాల వర్కర్స్ ఉన్నారండి. దాదాపు 150 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు ఈ వినాయకుడి పైన. ఎందుకంటే సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి మనకి, ప్లస్ ఆ మట్టి కూడా ఆరిన తర్వాత క్లే ఏమవుతుంది, కొంచెం దగ్గర అయిపోతుంది. సో అయిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది దానికి. సో దానికి వరి గడ్డి కానివ్వండి, వరి పొట్టు కానివ్వండి, మన వైట్ క్లాత్ కానివ్వండి, సన్న ఇసుక అనమాట అది. సో లాస్ట్కి వచ్చేసి ఫైనల్ లేయర్ వైట్ క్లాత్ వేసిన తర్వాత దానిపైన సన్న ఇసుక ప్లస్ ఈ మట్టి పౌడర్ దొరుకుతుంది మనకి, అది క్లే అప్లై చేస్తారు లాస్ట్లో. అదే అండి. ప్రతిదీ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ పెట్టి మనకు 50 అడుగుల మట్టి వినాయకుడు అండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకున్నారని విన్నాను, దాని గురించి. స్పెషల్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు కొద్దిమంది ఎక్కువసేపు ఎండలో ఉన్నా కూడా సిచ్యువేషన్స్, వెదర్ కండిషన్స్ మనం చెప్పలేకపోతున్నాం. కొద్దిగా ఒకసారి ఎక్కువ ఎండ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చక్కెర వచ్చి పడిపోయినా అలా అంటే ఇక్కడ మేము అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నామండి. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వాళ్ళకి ఉంది అంటే వాళ్ళకి ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. వాటర్ ఫెసిలిటీ మాత్రం ప్రతి అడుగున మేము వాటర్ పెడుతున్నామండి. అదొకటి ఇబ్బంది ఏం లేదు. రావడానికి పోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన వాలంటీర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ గైడ్ చేసుకుంటూ ఆ కార్నర్ నుంచి ఈ కార్ వరకు మేము అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ ప్రజలకైతే ఇబ్బంది కలగనీయకుండా ఏమేమైతే చేయాలి అవన్నీ చేస్తున్నామండి. ఇంకా శానిటైజేషన్ విషయం వస్తే మాత్రం మేము మిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ మిషన్స్ అండర్లో వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం శానిటైజ్ అయ్యి వస్తారు. మాస్కులు తప్పకుండా వేయండి అనేది కూడా అనౌన్స్ చేస్తున్నాము. ప్లస్ థర్మామీటర్స్ వాళ్ళు చెక్ చేయడానికి కూడా మిషన్స్ అరేంజ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ మాత్రం ఆల్మోస్ట్ మేము ప్లాన్ చేసి పెట్టామండి. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ ఇండివిజువల్గా వాలంటీర్ అవ్వాలి అనుకుంటే ఈ 11 రోజుల కోసం ఇక్కడ వాళ్ళ తరఫున ఏదన్నా చేయాలి అని వాలంటీర్ ఎలా మిమ్మల్ని రీచ్ అవ్వాలి? వాళ్ళు వచ్చి మా దగ్గర అప్రోచ్ అవ్వండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. వాళ్ళు అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని వాళ్ళ గురించి తెలుసుకొని అతనికి ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు మాతో వచ్చేసి అప్రోచ్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం ఇచ్చేస్తాం. అంటే ఎంతమంది వచ్చినా తక్కువే దేవుడి సేవలో. సో ఎందుకంటే లక్షల మంది వచ్చినారు కాబట్టి అట్లీస్ట్ మన వాలంటీర్స్ వేలలో ఉండాల్సిన అవసరం ఎలాగుంది. ఎవరైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం వస్తా అంటే వెల్కమ్ అండి వాళ్ళకి. సో మోస్ట్ వెల్కమ్ అండి. వాలంటీర్గా మనం ఇక్కడే ఉంటాము, ఇక్కడే చేస్తాము. అందరూ ఇంత కష్టపడుతున్నారు. గణేశుడు మన కోసము 11 రోజుల చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. మీకు వాలంటీర్ అవ్వాలని ఇంట్రెస్ట్ వస్తే వచ్చి ఇక్కడ రండి. ఎందుకంటే ఇక్కడ అందరూ టీం రెడీ ఉన్నారు. మీకు అప్రోచ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే ఏమి ఉండదండి. మనం ఏంటి, మనం ఎక్కడ ఉంటాం, ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ అవి చేసుకొని, సో మనకు ఇలాంటి అవకాశం చాలా తక్కువ దొరుకుతుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోండి, వాలంటీర్స్ అవ్వండి. వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడమే కాకుండా ఇక్కడ సేవ చేస్తే మనం డబ్బుల పరంగానే కాకుండా సర్వీస్ పరంగా కూడా సేవ చేసుకోవచ్చండి వినాయక స్వామికి. సో థ్యాంక్ యూ మ్యామ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. జై గణేష్. జై గణేష్.